వెల్కమ్ టు ఇందారఫ్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం విజయనగరం గ్రామంలో జి పవిత్ర కుమార్ గారితో ఉన్నాము. సో వీరిక్కడ మిర్చి, పత్తి, వరి వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ వచ్చేసి జెర్సీ 56 ఈ పచ్చిమిర్చి వెరైటీ. వీరు ఇక్కడ ఒక ఎకరం వేయడం జరిగింది. చాలామంది రైతులు ఎండుమిర్చి వేస్తుంటారు. సో పచ్చిమిర్చి చాలా తక్కువ మంది రైతులు వేస్తుంటారు. సో పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే మనకు ఎప్పుడైతే మనం క్రాప్ వేస్తామో దాని నుండి 60 డేస్ 50 నుండి 60 రోజుల నుండే మనకు క్రాప్ రావడము, రైతుకు కొంత ఆదాయం అనేది రావడం జరుగుతుంది. అదే ఎండుమిర్చి అయితే మనకు కంప్లీట్ క్రాప్ అయిపోయి మార్కెట్కి వెళ్ళే వరకు కూడా మనకు కొంత రైతుకు పెట్టుబడి అనేది ఇబ్బంది అవుతుంది, డబ్బు రొటేషన్ కావడం ఇబ్బంది అవుతుంది. బట్ వీరు ఎండుమిర్చి 3 ఎకరాలు ఎండుమిర్చి వేయడంతో పాటు ఒక 1 ఎకర్ పచ్చిమిర్చి వేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా జెర్సీ 56 పచ్చిమిర్చిని ఎందుకు ఎంచుకున్నారు, పచ్చిమిర్చిని ఎంచుకోవడానికి కారణమైంది, ఇందులో వారి మనకు స్ప్రేలు కానీ ఫెర్టిలైజర్స్ కానీ వీరి యొక్క వ్యవసాయ అనుభవాలను పూర్తిగా మనము వీరిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు యాక్చువల్గా మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 8 ఇయర్స్ అవుతుంది. 8 సంవత్సరాల నుంచి. అంతకుముందు ఏం చేసిండండి? అంతకుముందు హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను. ఇక పైగా మనకు అక్కడ ఉద్యోగరీత్యా మనకు అక్కడ సెట్ కాలేదు కాబట్టి ఎక్కడ చేసిన జాబ్? హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీస్లో 8 ఇయర్స్. తర్వాత ఇటు రావడం జరిగింది. మనకు ఒక 5 ఎకరాల సొంత భూమి ఉంది, అందుకోసమే వ్యవసాయం చేసుకుంటున్నాం. ఇది కూడా ఏంటంటే మనకి ఒక మంచి, అంటే దీని మీద మనకి ఎవరు ఎటువంటి బాస్ ఉండరు, మనకి మనమే చేసుకోగలచ్చు. బయట చేయడం కంటే మన ఇంట్లో చేసుకోవడం మంచిదనే ఉద్దేశంతో అగ్రికల్చర్ దిగాను. మీరు రాగానే, మీరు ఎప్పుడైతే 8 ఇయర్స్ బిఫోర్ రాగానే ఏం క్రాప్స్ వేసిండ్రు? నేను వచ్చిన తర్వాత అందరు అంటే లోకల్ వచ్చేసి మన తెలంగాణ ప్రాంతం అందరు పత్తి వేస్తారు, అందుకోసం పత్తి ఎంచుకున్నాను. అట్లా ఒక 4-5 సంవత్సరాలు, అంటే 2015 నుంచి మొదలు పెడితే 20 వరకు మంచిగా వచ్చింది. ఈ 2020 సంవత్సరంలో మన గులాబీ రంగు పురుగు వచ్చి 15 ఎకరాల పత్తి వేస్తే 15 ఎకరాల పత్తిలో 150 క్వింటాలు రావాల్సిన దాంట్లో కేవలం 30 క్వింటాలు మాత్రం దిగుబడి వచ్చి చాలా లాస్ అయ్యాను. 15 ఎకరాలలో కేవలం 30 క్వింటాలు, అంటే ఎకరాన 2 క్వింటాలు, చాలా లాస్ వచ్చింది. దాదాపు 10 లక్షల రూపాయలు లాస్. మీరు వచ్చి స్టార్టింగ్ లేదు, వచ్చిన తర్వాత 2015లో స్టార్ట్ చేశాను వ్యవసాయం. 2019-20 మధ్యలో కరోనా టైంలో గులాబీ రంగు పురవడంతో నా ఆలోచన విధానం మార్చుకున్నా. దాని తర్వాత ఏం చేశానంటే ఒక 10 ఎకరాల కంది సోయాబీన్ పెట్టాను. దాని తర్వాత ఒక క్యారెట్ 1 ఎకరం, ఉల్లిగడ్డ ఒక 2 ఎకరాలు, కుసుమలు ఒక 2 ఎకరాలు అట్లా పంట మార్చి ఆ సంవత్సరం నుంచి మెల్లమెల్లగా పంటలు ఏ పంటలు వేస్తే బాగుంటుంది చూసుకొని ఆలోచన ప్రకారం చేసుకుంటూ వచ్చాం. మిర్చి వచ్చాం. ఎప్పుడు మిర్చి చెప్పండి సాగు? లాస్ట్ 3 సంవత్సరాల నుంచి, 3 ఇయర్స్ నుండి మిర్చి వైపు. సో అంటే మీకు మిర్చికి రాకముందు కంటే మిర్చి వైపు రావడం డిఫరెంట్ ఉందా? కొంత తేడా ఉన్నది. ఇది ఇట్లాగా వాణిజ్య పంట కాబట్టి 1 లక్ష మనం దాదాపు 10 ఎకరాల పత్తి చేస్తే ఒక దానికంటే ఒక మిర్చి 1 ఎకరంలో మనకు ఒక 2 లక్షలు, సుమారుగా 2 లక్షల రూపాయలు వస్తాయి. ఎలాగో 6 నెలలు మనకు కష్టపడాలి కాబట్టి, అదే దీంట్లో కష్టపడితే ఒక 2 లక్షల రూపాయలు అదనం వస్తుంది కాబట్టి మొదటి సంవత్సరం 1 ఎకరం, లాస్ట్ ఇయర్ ఒక 3 ఎకరాలు, ఈ సంవత్సరం ఒక 5 ఎకరాలు అట్లా ప్లాన్ చేస్తే వచ్చాను. దాంతోపాటు మళ్ళీ పత్తి వేసుకున్నాను, కొంత కంది. పత్తి తగ్గించి మిర్చి వైపు రావడం అంతే. ప్రస్తుతం ఎండు మిర్చి, పచ్చిమిర్చి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? ఒక 3 ఎకరాలు, 3 నుంచి 3.5 ఎకరాలు ఎండు మిర్చి ఉంటుంది, 1 ఎకరం వచ్చేసి పచ్చిమిర్చి ఉంటుంది. ఎండు మిర్చిలో ఏం వెరైటీలు సాగు చేస్తున్నారు? దాంట్లో వచ్చేసి లూకా 999 ఒకటి, జమునా 116, తర్వాత రవి హైబ్రిడ్స్ వాళ్ళ దాంట్లో వచ్చి ఒకటి తీసుకున్నాను. అది పచ్చిమిర్చికి రావడం ప్రధాన కారణం ఏంటంటే, నేను అనుకున్న మనకు వీటన్నిటికి కావాల్సింది ఫస్ట్ పెట్టుబడి. ఈ పెట్టుబడి ఉంటే మనం మిగతా 10 ఎకరాల పంటను మనం ఈజీగా పండించాలి ఉద్దేశంతో ఈ తీసుకున్నాను. ఈ జెర్సీ 56 కూడా లోకల్లో బాగా మంచి తెల్లగా ఉంటుంది, కాయ కూడా చూడడానికి అందరు ఇష్టపడతారు, అందుకోసం ఈ యొక్క వెరైటీ తీసుకోవడానికి. అంటే మీరు ఇప్పుడు ఎండుమిర్చి నుండి ఇప్పుడు ఎకరం పచ్చిమిర్చి వేసారు. దాదాపు మీ విజయనగరం కానీ కౌటాలి ఏరియాలో నేను మిర్చి తోటలు తిరుగుతుంటే ఎవరు కూడా పచ్చిమిర్చి ఎవరు తెలిసినంత ఎండుమిర్చి పెద్ద మొత్తంలో ఉన్నది, 100 ఎకరాల్లో ఎండుమిర్చి. మీరు ఇక్కడ 1 ఎకరం పచ్చిమిర్చి అనుకోవడానికి కారణమే అదే అంటున్నాను. ఇప్పుడు మిగతా 10 ఎకరాలకి సరిపడ మనకి పెట్టుబడి అంటే ఇది మనకు ఒక ఆదాయం ఉండాలనే ఉద్దేశంతో వేశాను. కాకపోతే కొంచెం ఆలస్యం అయింది నాకు వాతావరణ పరిస్థితులు ఇబ్బంది వల్ల. ఇది ఏంటంటే ప్రతి మార్కెట్ మాకు చుట్టుపక్కల వచ్చి ఒక 3 మార్కెట్లు ఉన్నాయి, సోమవారం, ఫ్రైడే, సాటర్డే. ఇలా మనం తల 2 క్వింటాలు తీసుకపోతే వారానికి అంటే అంగడికి ఒక 10,000 వచ్చినా, 3 వారంలో ఒక 30,000 వచ్చి ఆదాయం చూసుకొని ఉద్దేశంతో వేసాను. కానీ కొంచెం నాకు వాతావరణం అనుకూలించలేదు, కానీ ఇప్పుడు మంచిగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ముఖ్యంగా జెర్సీ 56 ఎన్నుకోవడానికి కారణం? జెర్సీ 56 ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే చూడడానికి మంచిగా ప్రజలకు కూడా నచ్చుతుంది, తెల్లగా ఉంటుంది, ఒక మీడియం కారం కూడా ఉంటుంది. అంటే మన ప్రాంతంలో ఇది బాగా పోతుంది కాబట్టి అట్లా. ఎందుకంటే అందరూ సన్న రకం వేస్తున్నారు కాబట్టి సన్న రకాల కూరలు చాలా మంది తిన్నారు, ఎక్కువ
మరాఠీ ఏరియాలో వాడుతుంటారు, కానీ మా ప్రాంతాలు కొంచెం మిక్స్డ్ ఉన్నారు. ఇది మంచిగా నడుస్తుంది కాబట్టి బాగుందని చెప్పి జెర్సీ 56 ఎన్నుకున్నారు. ఫస్ట్ ఇప్పుడు ఇది ఎంత ఏరియాలో వేసింది జెర్సీ? ఇది వచ్చేసి 1 ఎకరం ఉంటుంది. ఎకరం. మీ ఎకరానికి మీకు విత్తనం ఎంత పట్టింది? విత్తనం ఒక 10 ప్యాకెట్లు, 700 రూపాయలు ఒక ప్యాకెట్ ఖరీదు వచ్చి 7,000 పడుతుంది. సో తర్వాత మీకు దున్నుడు అవి దీనికి ఇక దున్నడానికి మనకు సుమారుగా మనకు అన్నిటి కలిపి 1 ఎకరం అంటే మనం లాస్ట్ ఇయర్ పత్తి కట్ట ఉంటుంది, వాటికి కల్తీ పట్టుకి ఒక 4,500 నుంచి 5,000 రూపాయలు సుమారుగా అవుతుంది దున్నడానికి. అంటే దున్నడం వరకు తర్వాత అచ్చు కొట్టడాలు అన్ని రెడీ 5,000 దాదాపు. తర్వాత వచ్చేసి మీకు విత్తనానికి ఒక 7,000 12,000 ఇక్కడ వరకు వచ్చేసి. ఓకే, తర్వాత వచ్చేసి మీకు ఇది విత్తనం నారు పోసుకున్నారా లేకుంటే ఎక్కడన్నా? మనం సొంతగా బోదలు కొట్టేసి మన బెడ్ అరేంజ్ చేసుకుని మంచిగా. ఇప్పుడు దాదాపు ఎంత డిస్టెన్స్ ఎంత తీసుకున్నారు? అప్రాక్సిమేట్ గా ఎన్ని మొక్కలు పట్టినాయి మనకి వచ్చేసి ఒక 9 నుంచి 10,000 మొక్కలు పట్టినాయి ఎకరాన. డిస్టెన్స్ దూరం ఎంత తీసుకున్నారు? డిస్టెన్స్ అంటే చెట్టుకి వచ్చేసి ఫీట్నారా, మన దీనికి వచ్చేసి ఒక 3 ఫీట్ల దూరం ఉంటుంది. చెట్టుకు చెట్టు ఎంత తీసుకున్నారు? ఫీట్నర ఉంటుంది. ఇట్లా లైన్ టు లైన్ 3 ఫీట్లు, కొంచెం గాలి తగలాల ఉద్దేశంతో ఫ్రీగా ఉంటుంది. మీరు సాయిల్ తయారు చేసేటప్పుడు ఏమన్నా ఎరువులు వేసుకున్నారా? వేసుకున్నాను. భూమిలో మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒకటి, పొటాష్ బస్తా ఒకటి, ఇట్లా ఒక 2 రకాల బస్తాలు వేసుకొని భూమి కలిగి దున్నాను. రోటవేటర్ కొట్టించిన తర్వాత ఎరువులు వేసాను, తర్వాత రోటవేటర్ కొట్టాను. మళ్ళీ దాని తర్వాత కూడా చెట్టు నాటుకున్నాక కూడా మనం డిఐపి ఒక బస్తా ఎకరంలో. ఎన్ని రోజులకు వేసిండ్రు ప్లాంటేషన్ అయినాక? చెట్టు పెట్టే ముందే వేసాం. మళ్ళీ 2 బస్తాలు లైన్ లో పోసుకొని సాల్ కొట్టేసుకున్న తర్వాత మనం డిఐపి ఒక బస్తా, పొటాష్ ఒక బస్తా వేసాను. తర్వాత ఎరువులు ఎట్టించింది మళ్ళీ. ఇప్పుడు ఇది మీరు ఎన్ని నెలల పంట? ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఎప్పుడు నాటుకున్నారు? నాటుకున్నది వచ్చేసి సెప్టెంబర్ 15. ఇప్పుడు అక్టోబర్ నవంబర్ అంటే దాదాపు 54-55 రోజుల క్రాప్. రైతు ఒక ఎక్స్పెక్టేషన్ చేసే క్రాప్ వేయడం జరుగుతుంది. సో మీరు 10 నుండి 15 టన్నుల ఎక్స్పెక్టేషన్తో ఇది వేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మీకు కటింగ్ ఎన్ని రోజులకు ఒకసారి కటింగ్ వస్తుంది అని చెప్పిండ్రు మీరు? మామూలుగా ఏంటంటే మన పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు చెప్తుంటే ఇప్పుడు మనం ఒక వైపు తీసుకుంటూ పోతుంటాం, దగ్గరకు అటు వెళ్ళే వరకు రిటర్న్ అంటే ఒక 5 days కావచ్చు, 10 days కావచ్చు. మనం ఎలాగో ఒక లేన్లో వస్తాం కాబట్టి తిరిగి ఇదే వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తీసుకుంటూ వచ్చేస్తుంటాం. దాదాపు 1 week 10 days పడుతుంది. బట్టి ఒక మినిమం 10 days కి అయితే ఒక క్రాప్ కంప్లీట్ మనం తోటను ఒక రోజే తెంపాలనుకుంటే 10 days కి ఒక క్రాప్ వస్తుంది. ఒకసారి దిగుబడి కొద్దిగా మనం మార్కెట్ రేటును బట్టి చూసుకుంటా మనకున్న చుట్టుపక్కల మార్కెట్ కానీ బయట మార్కెట్ కానీ చేసుకుంటాం. ఒక మంచి కలిసి వస్తుంది అనుకుంటే ఒకేసారి తెంపిస్తాం, లేదు రేట్ డౌన్ ఉంటే కొంచెం చూసుకుంటాం. మార్కెటింగ్ ఎక్కడ మీరు ఇది ఇంత మార్కెట్ మనకి మండల లెవెల్లో మనకు 3 మార్కెట్లే కాబట్టి కొంచెం ఇచ్చుకుంటూ పోతాం. ఎందుకంటే హోల్సేల్ రేట్కి వెళ్తే ఒకేసారి రేట్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకోసం మనం రేట్ చూసుకుంటా ఇచ్చేస్తాం. లేదు ఒకేసారి క్రాప్ బాగా వచ్చింది అనుకుంటే మనకి దగ్గరలో చంద్రపూర్ కానీ, కాజనగర్ కానీ, మంచిర్యాల కానీ, వరంగల్ కానీ మన రేటును బట్టి ఒక్కొక్క దగ్గర చూసుకుంటాం. ఇది లెంత్ సైజ్ కానీ కారం కానీ ఎట్లుంటుంది? బాగుంటుందా? బాగుంటుంది. కారం ఎట్లుంటుంది? మీడియం ఉంటుంది. మార్కెటింగ్ ఏమి ఇబ్బంది ఉండదు. ఎవరైనా తినచ్చు. చిన్న పిల్లలకు కూడా మంచిగా కానీ మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా వాడచ్చు వీటిని. మీకు ఈ కటింగ్ ఉంటుంది కదా కూలీలు, అది ఎట్లా పడతారు? అది కొందరు ఏంటంటే పచ్చిమిర్చి వేస్తే కటింగ్ చాలా మంది కూలీలు అవసరం ఉంటుంది, ఇబ్బంది అవుతుంది అని అంటారు. అంటే మనం ఎట్లా బేస్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక చిన్న మార్కెట్కి వెళ్తున్నాం, అక్కడ ఎక్కువ పోదు, ఒక క్వింటాల్ 2 క్వింటాల్ పోతుంది కాబట్టి ఒక 3-4 లేబర్స్ తీసుకుంటే అట్లా చూసుకుంటాం. లేదు ఎక్కువసారి కావాలంటే ఎక్కువ మంది తీసుకుని చేస్తూ ఉంటాం. అట్లా మన మార్కెట్ని పోయే విధంగా అక్కడ మార్కెట్కి వెళ్తే ఒక 2-3 క్వింటాలు పోతుంది అంటే అంతే తెప్పించుకోవాలి, అంతే కటింగ్ అంతే చేసుకోవాలి. మనం ఒక కూలీ ఎన్ని పచ్చిమిర్చి ఒక రోజులో ఎంత తెంపవచ్చు ఏమైనా ఐడియా ఉందా? ఈజీగా చేస్తాం. 40 నుంచి 50 క్వింటాలు, 50 కిలోల నుంచి లేదా 70 కిలోలు కూడా తీయచ్చు. ఎందుకంటే మేము ఎండిమిర్చిలో చూసిన లాస్ట్ 5 సంవత్సరాలు ఏంటంటే ఒక్కొక్కరు పండు మిర్చి కాబట్టి, అంటే ఎండినా కూడా ఎండదు కాబట్టి పండు మిర్చి కాబట్టి 80 నుంచి 90 కిలోలు మామూలే తీశారు. అంటే మార్నింగ్ 6కి వస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ ఏంటంటే కేజీ లెక్క కాబట్టి వాళ్ళ ఇష్టం. ఎవరైనా పచ్చిమిర్చి మినిమం 50 నుంచి ఇంకా తీసే వాళ్ళు మంచిగా ఉంటే 80 నుంచి 90 కూడా తీయచ్చు, పచ్చిమిర్చి కటింగ్ చేయవచ్చు. అవును. అయితే ఇప్పుడు మీకు దీనిలో దిగుబడి 10 నుండి 15 టన్నులు. ఇప్పుడు మీరు ఖర్చు వచ్చేసి మీరు 12,000 వరకు చెప్పిండ్రు ఉండడం కానీ, తర్వాత వచ్చేసి ఏం చెప్పిండ్రు అది ఫెర్టిగేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎరువులు ఎంత పడతాయి దీనికి? తర్వాత లాస్ట్ క్రాప్ తీసుకునే వరకు రైతుకు స్ప్రేలు కానీ ఫెర్టిగేషన్ కానీ మీకు ఒక ఐడియా ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు వేలే అనుభవం లేదు, బట్ మీకు ఇంత అవుతుంది పెట్టుబడి అని ఐడియా ఉంటుంది. కటింగ్ వరకు 1 ఎకరం పచ్చిమిర్చిలో ఎంత మీకు పెట్టుబడి వచ్చే అవకాశం ఉంటుంది? పెట్టుబడి వచ్చేసి మనకి 60 నుంచి 70 వేల దాకా పెట్టచ్చు సార్ మనకి, అంటే సుమారుగా. అంటే మనం ఉన్న పరిస్థితిని బట్టి, ఆ రోజుకి చెట్టు పరిస్థితిని బట్టి దీంట్లో అది మంచిగా మనం అంటే ఫెర్టిగేషన్ ఇస్తున్న కొద్ది మంచిగా వస్తుంది, ఖాతా కూడా బాగా పడుతుంది అన్నప్పుడు మనం పెంచుకుంటూ పోతాం. ఇది ఏంటంటే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి గొర్రు గుట్టుగా మన బోదలు కొట్టే వరకు మనం ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే
దాని తర్వాత బోదలు పడిన తర్వాత మన చెట్టు అంతా కమ్ముకపోతే మన లోపల పోయి తిరగలే మంది ఏది ఇష్టం కూడా పైన చల్లుకుంటూ పోతారు. ఇప్పుడు ఏంటంటే చల్లిన తర్వాత బోధ కొడతాం కాబట్టి కట్టలకు పట్టి ఉంటుంది. అందుకోసం ఉద్దేశంతో తొందరగా ఇస్తున్నాం అన్నట్టు. అప్పుడు మనం ఇప్పుడు ఇస్తే మనకు 15 రోజుల తర్వాత పని చేస్తానే ఉద్దేశంతో ఒక 15 రోజులు బిఫోరే మనం ప్లాన్ చేసుకోవాలి. పూత కావాలన్నా ఖాత కావాలన్నా అని మనం ఆలోచన చేసుకోవాలి. దాంట్లో కటింగ్ తో పాటు 60 నుండి 70 వేలు ఖర్చు వస్తుంది. అంటే ఆ రోజుకి అదనంగా మనం ఇప్పుడు సేమ్ క్వింటల్ లెక్కనే కేజీ క్వింటల్ లెక్క ఆ ఖర్చు వేరే, కటింగ్ ఖర్చు అనేది కటింగ్ ఖర్చు వేరే కాకుండా స్ప్రేలు, ఫెర్టిలైజేషన్, దున్నడం ఇవన్నీ మీకు దాదాపు ఒక 70,000 దాకా 70,000 వరకు వస్తాయి. మీకు ఇప్పుడు ఇందులో మినిమం 10 టన్నులు అనుకోండి, 10 నుండి 15 టన్నులు వచ్చినా మీకు మార్కెట్ ఏ రేట్ పోయే అవకాశం ఉంటుంది యావరేజ్ ఒక రైతు? నేను పోయిన సంవత్సరం కొంచెం అంటే నాకు తక్కువ వేసుకున్నా. పోయిన సంవత్సరం నేను లోకల్గా తిరిగి అమ్మింది అంటే జస్ట్ హోల్సేల్ అక్కడికి వెళ్ళి 10 కిలోల బ్యాగ్ తీసేసి 50 నుంచి 60 రూపాయలు ఇచ్చా. ఒకరోజు 50, ఒక 60 తక్కువ. అది కూడా ఎప్పుడు అంటే ఫిబ్రవరి మార్చ్ టు ఏప్రిల్ మధ్యలో అట్లా. ఇప్పుడు ఏం రేటు? ఇప్పుడు ఈ రోజుకైతే ప్రెసెంట్ 60 నుంచి 70 రూపాయలు హోల్సేల్ నడుస్తుంది. ఓకే. సో అయితే మీకు పెట్టుబడి దాదాపు ఒక 70,000 అట్లా అవుతాయి. రైతుకు కంపల్సరీగా ఒక 10 టన్నులు ఇవినా రైతుకు ఒక 2 నుండి 3 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మామూలుగా రైతులకు ఇట్లా. అయితే ఈ ముఖ్యంగా ఈ పచ్చిమిర్చి సాగులో కొత్తగా ఎవరైనా రైతు వేసుకోవాలనుకుంటే, కొత్తగా రైతు పచ్చిమిర్చి సాగు చేయాలనుకుంటాడు ఎకరం. ఎందుకంటే చాలామంది అంటే మనకు చెప్పడం మనం చెప్తుంటాం ఇట్లా పెట్టుబడి లాభము ఇవన్నీ ఓకే, బట్ కానీ ఇంకేమన్నా పచ్చిమిర్చి వేయడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా, లేకుంటే ఎవరైనా రైతు వేసుకోవచ్చా? అది వేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక మామూలుగా రైతుకు మీరు ఇచ్చే సలహా? ఇబ్బంది ఏం లేదన్న. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనం ఇప్పుడు ఎండుమిర్చి కోసం మనం ఎలాగ కష్టపడుతున్నామో దాని సేమ్ అలాగనే అది మనకి 60 నుంచి 90 రోజుల మధ్య క్రాప్ వస్తే ఇది 40 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఇది ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే మనకు ఒక ఉపాధి కోసం ఇది. మనకు ఇంకా మిగతా పత్తికి కానీ వేరే పచ్చిమిర్చికి కానీ మన కుటుంబ ఖర్చుల కోసం కానీ ఇది వేసుకుంటే ఏంటంటే ప్రతి వారం మనకు ఒక రేటును బట్టి కాదు కానీ మనకు ఒక ఇంటికి ఒక ఆదాయం కలిసి వస్తుంది అట్లా. ఇప్పుడు ఇది ముఖ్యంగా పచ్చిమిర్చి 12 నెలలలో ఒక రైతుకు మంచి ఆదాయం రావాలంటే ఏ టైంలో వేసుకోవాలి, తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చా? దాదాపుగా అయితే మామూలుగా మనం మార్చి నుంచి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. కాకపోతే ఎండలు బాగుంటాయి కాబట్టి, కాకపోతే మనకి క్రాప్ రాకపోయినా పర్లేదు. ఒక ఆగస్టు వరకు మనకి మార్కెట్కి రాగలుగుతాయి. ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి కనీసం సుమారు 80 నుంచి 100 రూపాయలు పోయిన సంవత్సరం వచ్చింది. ఎప్పుడు కూడా వస్తుంది. ఎందుకంటే దాదాపు అప్పుడు ఆ టైంలో ఎవరు వేయరు. పైగా మనకి వేరే రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ రావు. వర్ష తాకిడికి కూడా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి కూడా రేట్స్ కూడా పెరగడం మంచిగా ఉంటుంది. ఆగస్ట్ నుంచి మనకు క్రాప్ రావాలి. ఇప్పుడు ఎన్ని నెలల వరకు ఇది వస్తుంది క్రాప్? ఈ మనం తీస్తున్న ఏప్రిల్ మే వరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు సెప్టెంబర్ 15 వేసింది. అవును. అంటే సెప్టెంబర్ 15 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే 6 నెలలు నుంచి వస్తుంది. అంటే ఈ వెరైటీ ఏమైనా ప్రత్యేకత ఉందా, లేకుంటే ఏదైనా పచ్చిమిర్చి వేస్తే? పచ్చిమిర్చి వెరైటీ వస్తుంది. ఎందుకంటే మనం తెంపుతూ పోతుంటాం కాబట్టి కటింగ్ చేసిన కొద్దీ వస్తూ పోతుంటుంది. అవును. ఎందుకంటే చెట్టు పెరుగుతూ పోతుంది, కొత్త కాత రావడం జరుగుతుంది. అదే ఎండుమిర్చికి వచ్చే వరకు మనకి ఒకటే కాత పడి అలా ఉండిపోతుంది. దాని వయసును బట్టి అలాగే ఉండిపోయి రావడం కష్టం అవుతుంది. మనం ఎండుమిర్చికి అయితే కంప్లీట్ తీసే వరకు దానికి పూత తీసుకోవడం కష్టం అవుతుంది. ఇప్పుడు ఎండాకాలంలో పచ్చిమిర్చికి మంచి రేటు ఉంటుంది. ఎండాకాలంలో క్రాప్ వచ్చే విధంగా మనం వేయాలని కొందరు రైతులు చెప్తారు, చాలా మంది చెప్తారు. మీ ఎండాకాలంలో ఎప్పుడైనా మీరు వేసినరా పచ్చిమిర్చి? లేదు, ఎప్పుడు వేయలేదు. ఈసారి కొత్తగా ప్లాన్ చేశాను. కాకపోతే నాకు కరెంటు ప్రాబ్లం ఉండడంతో కుదరలేదు, కొంచెం లేట్ అయింది. కానీ ఇప్పటి నుంచి మొదలు పెడితే మనకి ఎప్పుడు కూడా ఉండిపోతుంది. ఇప్పుడు ఇది మనకు ఎండాకాలం ఉంటుంది అనుకుంటున్నారా? ఇదే క్రాప్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా వేరే మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు ఎండాకాలం? వేరే ఒక అర్ధ ఎకరం ప్లాన్ చేస్తాను. ఎండాకాలం అంటే ఎండాకాలం సమ్మర్ లో మీకు ఏప్రిల్ మేలో క్రాప్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తాను. అవును. ఓకే. ఎండలకు కూడా ఎక్కువ ఏంటంటే పూత కాత ఆగదు. మనం ఎక్కువ న్యూట్రిషన్ ఇస్తూ పోతుండాలి. పైగా ఏంటంటే ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి. అందుకోసం మనం ప్లాన్ చేస్తా అంటే ఏప్రిల్ నారు పోసుకొని మే ఎండింగ్ లోపు పెట్టేసుకుంటే జూన్ జూలైలో మనకి ఒక 40 నుంచి 50 రోజుల మధ్యలో చెట్టు పెరుగుతుంది. ఆగస్టు నుంచి కూడా మనకి మెల్లగా రావడం. ఇప్పుడు ఏప్రిల్ మేలో కటింగ్ రాదా, మన క్రాప్ రాదా? అంటే రావచ్చు, కానీ ఒక్కొక్క వాతావరణ పరిస్థితులను బట్టి ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు మనకేంటి రామగుండం మాకెంత బొగ్గు ప్రాంతం కాబట్టి ఎక్కువ ఎండ ఎక్కువ ప్రాంతం ఉంటుంది. అట్లా కొన్ని ప్రాంతాలను బట్టి తీసుకోవచ్చు అట్లా. కాకపోతే మనం అనుకున్నంతగా మాత్రం రాదు, అనుకున్నంత రాదు, అంత ఈజీగా ఉండదు. స్ప్రేలు ఇంకేమైనా చెప్తారా కొంత రైతులకు పచ్చిమిర్చి గురించి? పచ్చిమిర్చి మన ప్రధానం ఏంటంటే పచ్చిమిర్చి ఏంటంటే ప్రతి వారం మనకు డబ్బులు వస్తాయి. అట్లా పిల్లలకి మనం ఖర్చులు పెట్టాలన్నా, హాస్టల్ ఫీజు కట్టాలన్నా, స్కూల్ ఫీజు కట్టాలన్నా, మనం పెట్టుబడి కూలి వాళ్ళకి ఇవ్వాలన్నా, ఇట్లా రకరకాలు ఉన్నాయి. మనం ఏంటంటే దీని మీద లక్షలు సంపాదిస్తే మార్గం పక్క పెడితే ఇంకొక దగ్గర మన పెట్టుబడి తీసుకురాకుండా మనం వెళ్ళిపోతుంది. వారం రాగానే మనకు 10,000 రూపాయలు జోబులో ఉంటాయి. రేటును బట్టి 40 కావచ్చు, 30 కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, చెప్పలేము. మనకేంటంటే మనకు కావాల్సింది వారంలో ఒక 2-3 మార్కెట్లు తిరిగితే ఒక 10,000 రూపాయలు ఆదాయం వచ్చే మార్గం చూసుకోవాలి.
ఒక దగ్గర పని చేస్తే జాబ్ చేస్తే నెలకు 15,000 కోసం నెలంతా పాపం పని చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం ఎంత చేసుకుంటే అంత మనకు డబ్బులు ఆదాయం ఉంటుంది. అట్లా ప్రతి రైతు కూడా వేసుకోవాలి. అంటే మనం ఏంటంటే ఎకరాలు వేసి లాస్ అవ్వడం కంటే ఇట్లా కొన్ని చిన్న చిన్నగా వ్యవసాయంలో మార్పులు చేసుకుంటూ పోయి మనం ఖర్చులకు వెళ్ళే ఏదైతే టమాటా కావచ్చు, మిర్చి కావచ్చు, ఏదైనా కానీ. అయితే టమాటా ఏంటంటే అంటే కూరగాయలకు వచ్చేవరకు ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది, విత్తు మారుతూ ఉంటుంది. అట్లా ఇదేంటంటే ఒకసారి ఉంది అనుకోండి, రేటుతో మనకు సంబంధం లేదు, చెట్టు మంచిగా ఉంది, హెల్దీగా ఉందంటే 1 ఇయర్ మొత్తం మనకు ఉంటుంది. అట్లా అదొకటి ప్లస్ ప్లస్ పాయింట్. క్రాప్ వేస్తే ఒక 8 months 10 months వరకు కూడా ఉండే అవకాశం. అవును. సో ఇది మనకు పవిత్ర కుమార్ గారు చెప్పేది. ముఖ్యంగా రైతులు ఎండుమిర్చి వేసే రైతులైనా, కొత్తగా ఏదైనా క్రాప్స్ వేసే రైతులైనా, వివిధ రకాల పంటలు, ముఖ్యంగా ఒక ఎకరం కానీ, అర్ధ ఎకరం కానీ, పావు ఎకరం కానీ, మీ ఆర్థిక స్తోమతను బట్టి మీ ఐడియా కొద్దీ కంపల్సరీ పచ్చిమిర్చికి వెళ్ళండి, పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులో కంపల్సరీగా మీరు 5 to 6 days లేదా 1 week మీ వచ్చే డిసీజ్ని బట్టి స్ప్రేలు చేసినట్లయితే మీకు ప్రతి వారము కొంత ఆదాయం అనేది రావడం జరుగుతుంది పచ్చిమిర్చికి. చాలామంది రైతులు అడుగుతుంటారు, పచ్చిమిర్చి ఎప్పుడు వేస్తే లాభం వస్తుంది, ఎప్పుడు వేయాలని అడుగుతారు. బట్ అది వేసే టైము ఎండాకాలం తీస్తే కొన్నిసార్లు రేట్ రావచ్చు, ఎండాకాలం క్రాప్ రాదు, ఎప్పుడు రేటు పెరిగేది తగ్గేది ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి మీరు ఏ టైంలో వేస్తే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి అంటే, ఇప్పుడు ఈ నెలలో వేస్తే ఈ నెలలో కటింగ్ అయితే ఇన్ని టన్నులు, ఇంత రేట్ ఉంటుంది, ఇన్ని లక్షలు వస్తాయని ఒక రైతు ఆశావాదంగా ఉంటాడు. బట్ మీరు అంత ఎక్స్పెక్టేషన్ చేయకుండా మినిమం మనకు దీని నుండి రిటర్న్స్ రావాలి, మన కూలీల ఖర్చుకు, మందులకు, ఏదైనా మనం పంట వేసుకున్న వాటికి డబ్బులు బయట నుంచి తేకుండా మన జేబులో నుంచి పెట్టకుండా ఇందులో నుంచి మనం డబ్బులు పెట్టాలంటే కంపల్సరీ పచ్చిమిర్చి వైపు వెళ్ళండి. బట్ ఈ నెలలో వేస్తేనే మనకి ఇంత, ఎందుకంటే ఇప్పుడు జనరల్గా పచ్చిమిర్చికి మంచి మీకు ధర రావాలంటే సమ్మర్లో మీకు ఏప్రిల్ మే నుండి మీకు ఆగస్టు వరకు, జూన్ జూలైలో కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి మీకు పచ్చిమిర్చి అనేది కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ 4-5 నెలల్లో మీకు మంచి రేటు ఉండే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని వేస్తే కొన్ని సమయాలలో ఒక ప్రాంతంలో పచ్చిమిర్చి వచ్చింది అంటే మన ప్రాంతంలో రాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది, వస్తుంది, ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ టైంలలో మన స్ప్రేలు కూడా ఎక్కువ పడతాయి, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అందుకని మీరు వేసుకోండి, ఆ విధంగా ప్లాన్ వేసుకోవడంలో తప్పులేదు, కొంత వేసుకోండి. బట్ ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా మీరు మామూలుగానే జూన్లో మీరు వేసుకున్నట్లయితే ఆగస్టు నుంచి క్రాప్ వచ్చే విధంగా వెళ్తే మినిమం రేటు 30 నుండి 40 రూపాయలు. రైతుకు కనుక పచ్చిమిర్చికి రేటు దొరికితే రైతు నష్టపోయే అవకాశం ఉండదు. కాబట్టి మీరు కంపల్సరీగా మంచి ఫెర్టిగేషన్, మందులు, కరెక్ట్ స్ప్రేలు ఇచ్చుకుంటే మంచి దిగుబడి, మంచి ఆదాయము పచ్చిమిర్చిలో పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎండుమిర్చి రైతులు కూడా, వేసే రైతులు కూడా ఇబ్బంది పడకుండా, ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అంటే కంపల్సరీ వీరి మాదిరిగా ఒక అర్ధ ఎకరం కానీ, ఎకరం కానీ మిర్చి వైపు వెళ్ళండి. ఏ వెరైటీ వేయాలి ఏది అంటే మీకు చుట్టుపక్కల ఉన్న రైతులను, మీకు మార్కెట్లో ఏ సైజు కాయపోతుంది, కారం ఎక్కువనా తక్కువనా, పొడవు వెడల్పు, తర్వాత ఏది పోతుందని తెలుసుకోండి. అందులో ఒక మంచి కంపెనీ, కొందరు రైతులతో మాట్లాడి అన్ని విధాలుగా మీరు యూట్యూబ్లలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అన్నీ విని మీరు ఒక నిర్ణయానికి రండి, ఈ పచ్చిమిర్చి వేయాలని చెప్పి. దాదాపు ఏ వెరైటీ ఏది వేసినా మీకు మంచి దిగుబడి మంచిగానే ఇస్తుంది. బట్ కొన్ని వెరైటీలు మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. వాటిని మీరు చూస్ చేసుకొని పచ్చిమిర్చి సాగు చేసినట్టయితే రైతు మంచి ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ధన్యవాదాలు.